హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అదేంటంటే ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ జాబ్ రోల్ అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇదేంటంటే ఇక్కడ కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. సో హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చండి. సో చాలా మంచి ఆపర్చునిటీ. చక్కగా మీరు ఎక్కడికి వెళ్ళకుండా సో ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే, డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే, జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్స్ రిప్రజెంటేటివ్ అంటే ఓవర్ చూసుకున్నట్టయితే ఇక్కడ సో మీకు ఇక అమెజాన్ గురించి మీకు కావాలంటే సో ఇదంతా కూడా చదువుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ నేను సో వర్క్ ఏం చేయాలి ఏంటనేది సో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే, ట్రాన్స్పోర్టేషన్ ఆప్స్ రిప్రజెంటేటివ్ షుడ్ బి ఏబుల్ టు ఐడియాస్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అండ్ అలాగే షుడ్ హ్యావ్ ది జీల్ అండ్ అలాగే డ్రైవ్ ద కన్క్లూజింగ్ సో రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ బట్ ఆర్ నాట్ లిమిటెడ్ అనమాట. సో కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్, క్యారియర్స్, వెండర్స్, సప్లయర్స్ ఉంటారు చూడండి. సో వాళ్ళకు అండ్ అలాగే వాళ్ళతో కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రోడక్ట్ సర్వీసెస్కి సంబంధించి ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే వాళ్ళకు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ కస్టమర్స్, రీటైలర్స్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ సపోర్ట్, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి. సో వీళ్ళతో మీరు వర్క్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. మస్ట్ బి ఏబుల్ టు సిస్టమేటికల్లీ ఎస్కలేట్ ప్రాబ్లమ్స్ వేరియన్స్ ఇన్ ద సో ఇన్ఫర్మేషన్ అలాగే డేటా టు ద రిలివెంట్ ఓనర్స్ అనమాట. అండ్ అలాగే టీమ్ మెంబర్స్, సో వెండర్స్, ఈ యొక్క సప్లయర్స్కి వాళ్ళకి ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. వర్బల్ అండ్ అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట. మేబీ రిక్వైర్డ్ టు క్రియేట్ నేరేటివ్ అవుట్లైనింగ్ వీక్లీ ఫైండింగ్ అండ్ అలాగే సో వేరియన్స్ గోల్స్ అనమాట. ప్రెజెంట్ దీస్ ఫైండింగ్స్ ఏ రివ్యూ ఫార్మ్ అనమాట. సో ప్రొవైడింగ్ రియల్ టైమ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ బై వర్కింగ్ ఇన్ 24/7 ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే రిజాల్వ్ చేయాల్సి. సో మీరు వచ్చేసి రియల్ టైం కస్టమర్ ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే సో ఇంటర్ వాళ్ళు కూడా సో ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఇంటర్ కానీ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంతకు ముందే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే హ్యాపీ అనమాట. సో ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. ట్రాన్స్ ఆప్స్ అలాగే రిప్రజెంటేటివ్ విల్ బీ ఫెసిలిటేటింగ్ ఫ్లో ఇన్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ అనమాట. ప్రొఫిషియన్సీ ఇన్ ఎక్సెల్ అండ్ అలాగే పివట్ టేబుల్స్ మీకు వచ్చేసి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది అనమాట. టైపింగ్ ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ అండ్ అలాగే వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో మీరు వచ్చేసి నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి కూడా విల్లింగ్ ఉండాల్సి ఉంటుంది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్స్, బ్యాచిలర్స్ డిగ్రీ, గుడ్ లాజికల్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. సో మీకు వచ్చేసి వర్క్ చేయడానికి వర్కింగ్ కిట్ కూడా సో కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీకు పర్ మంత్కి అప్ టు 40,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు సో 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా సో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో అమెజాన్ వల్ల ఏంటంటే మీకు ఎటువంటి మనీ అయితే పే చేయమని అయితే అడగరనమాట. సో ఎటువంటి మనీ అయితే ఎవరు కూడా పే చేయొద్దు. సో జాబ్ పర్పస్కి కానీ ఏ కంపెనీకి సంబంధించి అయినా సరే మీరు మనీ పే చేయమని అడిగితే అసలు మనీ అయితే పే చేయొద్దని. సో దాన్ని వచ్చేసి మీరు సో అటువంటి మనీ పే చేయమని అడిగే కంపెనీస్ ఏంటంటే సో ఫ్రాడ్ కింద మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇదనమాట నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సో అక్కడ కూడా లాస్ట్లో అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు అప్లై నవ్వంది చూడండి. సో దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.